నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తు అయినటువంటి అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. 2 సభల్లోనూ ఉభయ సభలు ఏవైతే ఉన్నాయో లోక్సభ కావచ్చు, అదేవిధంగా రాజ్యసభలో కూడా నిన్న బిల్లు పాస్ అయిపోయింది. సో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో, అంటే బద్ధ శత్రువులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారన్నా ఆంధ్ర ప్రజలన్నా నచ్చనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు పలికింది. కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా మూకుమ్మడిగా ముక్త కంఠంగా ఈ 29,000 మంది రైతుల యొక్క కన్నీరును తుడవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనాథగా మిగిలిపోకూడదు, అప్పట్లో అవగాహన రాహిత్యంగా జరిగినటువంటి ఈ రాష్ట్ర విభజన ఏదైతే ఉందో ఏ చట్టసభల్లో అయితే అన్యాయం జరిగిందో అదే చట్టసభల్లో 29,000 మంది రైతులకు న్యాయం జరిగింది. 5 కోట్ల మంది ఆంధ్రులకు ఒక భవిష్యత్తు మీద ఒక భరోసా అయితే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు అమరావతి బిల్లుకి మద్దతు తెలిపాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం అమరావతి అంటే ఇష్టం లేదు, మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పి ఆ బిల్లు చర్చ జరుగుతూ ఉండగా వాకౌట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అమరావతి అఖండ దీప్తి మూజువాని ఓటుతో బిల్లు ఆమోదించిన రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం. సో ఇప్పుడు 2 సభల్లోనూ ఆమోదం అయిపోయింది, 3 సభల్లో ఆమోదం అయింది. ఒకటి వచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళు మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళు మద్దతు తెలిపి బిల్లును బలపరిచి లోక్సభకు పంపారు. లోక్సభలో ఆ బిల్లు ఆమోదం పొంది రాజ్యసభకు వెళ్ళింది. రాజ్యసభలో కూడా ఇప్పుడు ఆమోదం పొందింది కాబట్టి రాష్ట్రపతి సంతకం పెడితే ఇప్పుడు చట్టబద్ధత వస్తుంది. ఈ రాజధాని ఏదైతే ఉందో 5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమరావతి అనేటువంటి రాజధానిని ఇక మీదట ఏ తుగ్లక్ ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళకు ఎప్పుడు రాజకీయ నాయకులకు మూడు వచ్చినప్పుడల్లా లేకపోతే రాజు మారినప్పుడల్లా ఈ రాజధానిలో మారుస్తా వెళ్ళేటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టడానికే ఈరోజు చరిత్రలో మిగిలిపోయే రోజు 5 కోట్ల మంది ఆంధ్రులు గంతులేసేటువంటి రోజైతే రావడం జరిగింది. అమరావతిని పెద్దల సభ ఆశీర్వదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014 సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వాలు రాజధానిపై పిల్లి మొగ్గలేసి ప్రజా జీవితాలతో ఆడుకోకూడదన్న బలమైన సందేశాన్ని ఇచ్చింది. సో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి రాజధాని మీద ఎన్ని జేటర్న్లు తీసుకున్నాడో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, వైఎస్ జగన్స్ క్యాపిటల్ యూటర్న్ కాదు, ఇది జేటర్న్. 2016లో ఏమన్నాడు, అమరావతి రాజధాని, అసలు ఇన్ని ఎకరాలు ఎందుకు, దాదాపు 50,000 ఎకరాలు తీసుకోండి, ఈ అమరావతి అనేది కరెక్ట్గా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వాళ్ళకు కరెక్ట్గా ఒక మిడ్ పాయింట్ లాగా ఉంటుంది, దీన్నే డెవలప్ చేయండి అని ఐ సపోర్ట్ అమరావతి యాజ్ ఏ క్యాపిటల్ అని సాక్షాత్తు అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఆయన ఆమోదించారు, ఆయన మద్దతు పలికారు. అది ప్రపంచంలోనే ఒక బెస్ట్ సిటీగా తయారు చేయాలని చెప్పి కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2021లో అంటే 2019లో గెలిచిన తరువాత దాన్ని అమరావతిని కమరావతి, భ్రమరావతి, ఇది వేశ్యల రాజధాని, ఇది ఎందుకు పనికి రాదు, ఇక్కడంతా కమ్మోళ్ళే ఉన్నారు, కమ్మోళ్ళ కోసం కట్టుకుంటా ఉన్నారు, ఇది ఒక శ్మశానము, ఇక్కడ కరెంటు లేదు, ఇక్కడ రోడ్ లేదు, ఇది ఒక చేపల చెరువు, వర్షాలు వస్తే మునిగిపోతుందని చెప్పి 3 క్యాపిటల్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 క్యాపిటల్స్, అంటే వీ నీడ్ 3 క్యాపిటల్స్ అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా మొట్టికాయలు తిని, కోర్టులో మొట్టికాయలు తిని, అదేవిధంగా శాసన మండలిలో పెట్టినటువంటి బిల్లు వాళ్ళు అప్పుడు సెలక్షన్ కమిటీకి పంపించడంతో కోర్టు మొట్టికాయలు వేయడంతో మళ్ళా వెనక్కి తెగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2022లో వీఆర్ విత్డ్రాయింగ్ 3 క్యాపిటల్స్ బిల్, 3 క్యాపిటల్స్ కాదు అని చెప్పి ఆ బిల్లును కూడా విత్డ్రా చేసుకున్నట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2024లో అంటే ఎన్నికలకు ముందు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరతీసి కులాల మధ్య గొడవలు పెట్టడానికి, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడానికి, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడానికి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పిందనే అప్పట్లో అయితే యూటర్న్ తీసుకున్నారు. జనాలు చెంప చెల్లుమనిపించి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయేలాగా చేశారు. ఇలాంటి తుగ్లగు మాకు ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనికిరాడు, రోజుకొక మాట చెబుతా ఉన్నాడు. 2016లో ఏం చెప్పాడు, 21లో ఏం చెప్పాడు, 2022లో ఏం చెప్పాడు, ఇప్పుడేం చెబుతున్నాడని చెప్పి ఈ తుగ్లక్ పరిపాలన మాకు వద్దని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు అని చెప్పి 11 సీట్లు ఇచ్చి చంప చెల్లుమనిపించారు.
తరువాత ఇప్పుడొచ్చి నిన్న చేయని చెప్తున్నాడు, మచిలీపట్నంలో నుంచి మా తీసుకోండి, విజయవాడలో నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి గన్ను తీసుకొని మ్యావి గన్ అని పెట్టాలని చెప్పిందని నిన్నైతే ఆయన ప్రతిపాదన చేయడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా, ఎంత చిల్లర రాజకీయ నాయకుడైనా ఇన్ని యూటర్న్లు తీసుకుంటాడా, జే టర్న్లు తీసుకుంటాడా, ఇన్నిసార్లు మాట తప్పుతాడా, ఇన్నిసార్లు మడమ తిప్పుతాడా? అసలు ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అదేమైనా కామెడీ అయిపోయింది ఈయనకి. అది ఇక్కడ చూడండి, క్యాపిటల్ షిఫ్టింగ్ ఫాస్టర్ దాన్ స్విగ్గీ డెలివరీ అంట. ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంత ఫాస్ట్గా డెలివరీ వస్తుందో అంత ఫాస్ట్గా ఆయన నిర్ణయాలు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే ఆయనలో ఒక కన్సిస్టెన్సీ లేదు. ఆయన ఒక సాంప్రదాయమైనటువంటి రాజకీయ నాయకుడు కాదు, ఆయన కాంటెంపరీ రాజకీయ నాయకుడు కాదు. ఆయన రాజకీయాలు చేసేది ఆయన స్వలాభం కోసము, ఆయన కేసుల నుంచి బయటపడడం కోసము, ఆయన్ని కాపాడుకోవడం కోసం ఆయన రాజకీయాలు చేస్తున్నాడే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఆయన రాజకీయాలు చేయడం లేదని ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? మ్యావిగన్ అంట నిన్న మొన్న సోషల్ మీడియా అంతా అసలు ఒక మాస్ లీడర్ స్థాయి నుంచి ఒక కమెడియన్ లాగా, ఒక పొలిటికల్ కమెడియన్ లాగా, ఒక మీమర్స్కి స్టఫ్ ఇచ్చేటువంటి ఒక క్యారెక్టర్ లాగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నిసార్లు అండి యూటర్న్ తీసుకునేది. సో మొత్తానికి 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆశాదీపమైనటువంటి అమరావతి ఒక అఖండమైనటువంటి మెజారిటీతో బిల్లు పాస్ చేయించుకునేది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి అని తేల్చి చెప్పేశారు. సో ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మారుస్తా. అసలు వాస్తవంగా ఇప్పుడు ఆయన చేసినటువంటి తప్పులు, అంటే ఒక తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకుంటే జనాలు హర్షిస్తారు, కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈగోకు పోయి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే 50 సీట్లు ఉండబోతున్నాయే. మరి కృష్ణా గుంటూరు ప్రజలకు ఏమని సమాధానం చెబుతావు? ఆఫ్టర్ ఆల్ ఒక సొంత ప్యాలెస్ని కట్టుకోలేకపోయినటువంటి ఈయన 110 కిలోమీటర్లు రాజధాని కడుతాడట. ఒక సొంత ఇల్లు కట్టుకోలేకపోయినటువంటి నువ్వు, గుంతలు పూడ్చలేనటువంటి నువ్వు, సరిగ్గా పరిపాలించలేనటువంటి నువ్వు ఇప్పుడు వచ్చిందనే దేశ స్థాయి, ప్రపంచ స్థాయి రాజధాని మ్యావిగన్ కడతానంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. జనాలు ఎవ్వరూ నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఆయనకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది, జనాల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది. సో నేనేదో 3 క్యాపిటల్స్ చేసి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అనుకున్నాను, ఇది జనాలకు నచ్చలేదు. కాబట్టి సో జనాల యొక్క తీర్పే రాజకీయ పార్టీకి శిరోధార్యం. కాబట్టి మేము కూడా అమరావతికి మేము మద్దతిస్తున్నామని చెప్పి ఒక మాట చెప్పింటే గౌరవంగా ఉండేది. అది కాదని అది పక్కన పెట్టి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుందో, దీన్ని ఒప్పుకుంటే మనం తప్పు చేసినటువంటి వాళ్ళం అయిపోతామని చెప్పి తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్తున్నాడు. మరి ఈ తప్పులన్నీ 2029లో వైఎస్ఆర్సీపీ కొంప కూల్చడం మాత్రం ఖాయం. నిన్నటి నుంచి ఉమ్మడి కృష్ణా గుంటూరు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్క్రిప్ట్ రాయిస్తా ఉన్నారు? ఏంది దరిద్రము? మ్యావిగన్ ఏంది, మచిలీపట్నం ఏంది, గుంటూరు ఏంది, విజయవాడ ఏంది? అసలు మరి 3 క్యాపిటల్స్ చేస్తామని చెప్పింది మనమే కదా. ఇప్పుడే వచ్చి దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది, రాష్ట్రాలకు రాజధాని అనేటువంటి పదము రాజ్యాంగంలో లేదని ఇంత కన్వీనియంట్గా అబద్ధాలు చెబితే జనాలు ఏమనుకుంటారని చెప్పి వాళ్ళందరూ మొత్తం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ టైం మనకు డిపాజిట్లు కూడా రావు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. సో మొత్తానికి అమరావతికి శాశ్వత పరిష్కారం దొరికింది. ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా, ఒకే ఒక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోనుంది. ఇక్కడ చూడండి, నిన్న బిల్లు పాస్ అవ్వగానే నారా లోకేష్ గారు లేచి నమస్కరిస్తున్నారు, వాళ్ళ ఆనందం చూడండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అన్స్టాపబుల్, చట్టబద్ధతతో అమరావతికి శాశ్వతత్వం తీసుకొచ్చాం, రైతుల త్యాగాలు చరిత్ర పుటల్లో నిలుస్తాయి, ఉద్దండరాయుని పాలెంలో పవిత్ర మట్టి జలాలు ప్రతిష్ఠించిన వేదికకు సీఎం సాష్టాంగ ప్రమాణం. సో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పండుగ వాతావరణం నెలకొని ఉంది. సో మొత్తానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఈ మొత్తం అన్ని పార్టీలను ఒక ఏకతాటిపైకి తీసుకొని వచ్చి అమరావతికి శాశ్వత రాజధానిగా చేసుకోగలిగారు. ఆ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును కూడా పాస్ చేసుకోగలిగారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.